ఉసిరికాయలు నేను చెప్పిన స్టైల్‌లో ఊరపెట్టుకోండి. సూపర్‌గా ఉంటుంది. విటమిన్ సి అందుతుంది. తినడానికి పుల్ల పుల్లగా, కారం కారంగా వస్తాయి. అయితే ఇలా చూపించినట్టు ఉసిరికాయలు ఘాట్లు పెట్టేసుకొని ఒక ఒక 3 మిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని, ఎండు మిరపకాయలు ముక్కలు కోసుకొని, ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఒక చెక్క సరిపోతుంది. నేనైతే ఒక 30 ఉసిరికాయలు తీసుకున్నాను. దానికి ఒక జార్‌లో కొంచెం వెనిగర్, వాటర్ వేసుకున్నాను. 4 పార్ట్స్‌లో ఒక పార్ట్ వెనిగర్ అయితే 3 పార్ట్స్ వాటర్ వేసుకున్నాను. ఒక నిమ్మకాయ చెక్క పిండుకున్నాను. 2 స్పూన్స్ సాల్ట్, ఇంకా కొంచెం పసుపు. ఇలా వేసుకొని మిక్చర్‌ని ముందున స్పూన్ పెట్టుకొని కలిపేసుకోండి. అప్పుడే చెయ్యి పెట్టకండి. చెయ్యి తక్కువ యూజ్ చేయండి. తక్కువ యూజ్ చేస్తే ఫంగస్ ఏమి రాకుండా మీకు శుభ్రంగా ఊరుతాయి. ఎక్కువ రోజులుంటాయి. ఇప్పుడు ఇలా చూసారా, ఒక జార్‌లో నాకైతే 15 ఉసిరికాయలు పట్టాయండి. పట్టి ఇలా మిక్స్ చేసేసుకున్నాను. 2 జార్లు ప్రిపేర్ చేశాను. 3 డేస్ అయింది. చూడండి మా వైఫ్ టేస్ట్ చేస్తుంది. తన ఫీలింగ్ జెన్యూన్ ఫీలింగ్. చూడండి యమ్మీగా ఫుల్ పంచీగా ఉంటుంది. ఫుల్ విటమిన్ సి, ఫుల్ కారంగా. ఎంజాయ్.